ఇంత కష్టపడి నీ తల్లిదండ్రులు నిన్ను పెద్దగా చేసి పెంచితే నువ్వు పెద్దగా ఈ తాగుతూ తిరుగుతూ ఏ పని పాట లేకుండా ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా హెల్ప్ చేయకుండా నువ్వు ఎట్టిగా తిరుగుతుంటే ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నీ జీవితం ఏంది? నీ జీవితం కోసం నీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలేంటి ఒక్కసారి గుర్తించుకో. ఇదో ఎండకి బగ్గికి వానకి ఇంతింత కష్టాలు పడి నిన్ను పెద్దగా చేస్తే ఇంత పెద్దగా అయిన తర్వాత వాళ్లకు సపోర్ట్గా ఉండి సాయం చేయాల్సిన నువ్వే తాగుతూ తిరుగుతూ తందనాలాడుతూ నీ ఫ్రెండ్స్తో నువ్వు చిందులేస్తానంటే ఎంతవరకు కరెక్టు? ఓ అమ్మాయి, నువ్వు కూడా గుర్తుంచుకో, నిన్ను ఇంత పెద్దగా చేసే నువ్వు లవ్ అంట, వాడంట, వీడంట, ఎవడో ముక్కుమక్కం తెలియని కోసం వానికి నీ జీవితాన్ని అర్పించి నీ చూడని పనులు చేస్తూ వానితో తిరగడం నువ్వు ఎంతవరకు కరెక్టు? నీ తల్లిదండ్రుల కష్టం నీకు గుర్తుకు రాదా? ఇంత పెద్దగా చేసినారే నీ తల్లిదండ్రులు, వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి, ఏదో ఒకటి వాళ్ళ కోసం నువ్వంటూ ప్రత్యేకంగా బ్రతకాలి అని నీకు కనీసం ఆ జ్ఞానం లేకుండా నువ్వు ఎందుకు చిందులేసుకుంటా విందుల్లో పార్టీలు, తిరుగుడు, అలవాట్లు, చెడు వ్యాసనాలు, చెడు తిరుగులు, చెడు దోస్తాన్లు, చెడు ఫ్రెండ్షిప్, చెడు మొత్తం చెడు వాళ్ళతో నువ్వు తిరగడం ఎందుకు? నీ యొక్క జీవితం కోసం వీళ్ళు పడుతున్న కష్టం నీకు కనిపించట్లేదా? ఏదో ఇంతింత బరువులు మోస్తూ ఇంతింత బాధ్యతగా పని చేస్తూ నీ కోసమే కదా, నీ రేపటి భవిష్యత్ కోసమే కదా, నీ రేపటి రోజు నువ్వు కష్టపడకుండా ఉండాలనే కదా నిన్ను బడికి పంపించి, స్కూల్కి పంపించి, కాలేజీకి పంపించి, ఎన్నో ఫీజులు కట్టి ఇన్ని కష్టాలు పడుతూ నిన్ను ఇంత పెద్దగా చేస్తే నువ్వు కాలేజీకి వెళ్ళిన తర్వాత లవ్ లాజిక్ అని చెప్పి నీ దారి నీ స్వేచ్ఛ నువ్వు చేసుకుంటే మరి ఇంత కష్టపడిన తల్లిదండ్రులకు నువ్వేమిస్తున్నావు గుర్తించుకో. అరే, ఈరోజు నీవు నీ ఫ్రెండ్స్ కోసం తిరుగుతా, తాగుతా, తంతా ఎంజాయ్ చేస్తా అని నీ బ్రతుకు నువ్వు చూసుకుంటే నీకోసం కష్టపడుతున్నటువంటి వీళ్ళ యొక్క కష్టానికి విలువేముంది మిత్రమా? గుర్తించుకో. ఇప్పటి నుంచి అయినా నీ యొక్క జీవితానికి, జీవిత గమ్యానికి అర్థం తెలుసుకో. అయిపోయిన రోజులు ఎలాగూ తిరిగి రావు కాబట్టి రేపు జరుగుతున్న రోజుల గురించే నువ్వు ఆలోచించు. అయిపోయిన రోజులు ఎప్పటికీ తిరిగి రానివి కాబట్టి రేపు జరగబోతున్న కష్టం గురించి కష్టపడి చదివి లేదంటే ఏదో ఒక పని చేసి ఇంటి వాళ్ళకు సహాయంగా నిలువ అని చెప్పి నా మాటలలో నీకు చెడు అనిపిస్తే నన్ను క్షమించు మిత్రమా. మంచి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో కొట్టు మామ. థ్యాంక్ యూ.